ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిపాలనలో లోటుపాట్లుంటే సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని అన్నారు. మంచి చెడులను విశ్లేషించుకుని తప్పులు సరిదిద్దుకుంటున్నామని వెల్లడించారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినా సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇటీవల తన విదేశీ పర్యటనలో తెలంగాణకు 31,539 కోట్ల రూపాయల పెట్టుబడులు సంపాదించుకుని రావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్. ప్రభుత్వంలో మేము కుదురుకోక ముందే, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది. ఇంతకాలం రుణభారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలామంది ఒక్కర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా. పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30,750 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము. ఇదొక గొప్ప ముందడుగు. భవిష్యత్తులో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు సకల జనులతో సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ
మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు